ఉద్యోగస్తులు ఆ రోజున ఉద్యమ సమయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి కదలకుండా ఉండటం కోసం యూనియన్ లీడర్లందరూ హైదరాబాద్ లో ఉండి సమైకాంధ్ర ఉద్యమం అని చెప్పి సామాజిక ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు ఏవి కూడా ప్రజలు ఉద్యమించకుండా వాళ్ళని సరైన దిశలో నడిపించకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు మొట్టమొదటి ఉద్యోగస్తులు. రెండు, అంత అన్యాయం చేసిన వాళ్ళు ఇవాళ వాళ్ళకి చేసిన ఎంప్లాయ్మెంట్ పోస్టులో ఉండకుండా 4 గంటల 5 గంటల దూరంలో ఇల్లు పెట్టుకుని పిల్లలు ఎడ్యుకేషన్ కోసం అక్కడ పోతూ రోజు ట్రావెలింగ్ చేస్తూ ఆఫీస్కి లేట్కి వెళ్లే వాళ్ళు ఇల్లు విజయవాడ టు హైదరాబాద్ 5 గంటల జర్నీ ఏం రాలేరా? వారానికి ఒకసారి గవర్నమెంట్ నుంచి ఏదో ఛార్జీలు అడగమనండి, గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇవ్వమనండి వారానికి ఒకసారి ఇంటికి పోవడానికి. లేకపోతే 2 రోజులు సెలవు దినాలు పెట్టి 5 రోజులు పబ్లిక్ 3,000 4,000 మంది ఉద్యోగస్తులు ఇక్కడ రాలేకపోతే 4 కోట్ల మంది ప్రజలు అక్కడ పోవాలా? హైదరాబాద్ లో 20% ట్యాక్స్ వేస్తున్నారు. మేము వస్తే హోటల్లో ఇడ్లీ తింటే 100 రూపాయల మీద 25 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటున్నాడు తెలంగాణ ప్రభుత్వం. లాడ్జీలు, ఆటోలు, పెట్రోల్ మీద వచ్చే ట్యాక్సెస్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది తెలంగాణ బికాస్ ఆఫ్ దిస్ ఎంప్లాయీస్. వై వీఆర్ గోయింగ్ టు ది సెక్రటేరియట్ టు హైదరాబాద్? మన ఆదాయం అంతా కూడా వాడుతుంటూ మన ఛార్జీలు రవాణా రూపంలో వెళ్తుంటే బస్సులు ట్యాక్స్ చేస్తున్నాడు. ఈ ఉద్యోగస్తులు కేవలం ఈ ఉద్యోగస్తుల వల్ల ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టింది. వాళ్ళు ఆ రోజున ప్రజలు తప్పుదోవ పట్టించి ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించి సమైకాంధ్ర అని ఒక దుర్మార్గ నిర్ణయం అయిపోయింది. దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో నిర్ణయం అయిపోయింది. దాన్ని తప్పుదోవ పట్టించి మనకు రావాల్సిన ప్రయోజనాల మీద ప్రజలు ఉద్యమించకుండా ఇవాళ విశాఖపట్నం రైల్వే జోన్ లేదు, ఆదాయం అంతా భువనేశ్వర్కి వెళ్తుంటే నోరు మూసి కూర్చుంటాం. అదే ఆ రోజున కండిషన్ పెడితే, పోలవరానికి సంవత్సరానికి 2,000 కోట్లు కండిషన్ పెడితే, హైదరాబాద్ రెవెన్యూలో రాబోయే 10 సంవత్సరాలు మా క్యాపిటల్ కట్టుకోవడానికి 40 సంవత్సరాలు మా శ్రమ అక్కడ ఉంది, కనీసం 10 సంవత్సరాలు కనీసం 20% 25% రెవెన్యూ మా క్యాపిటల్కి ఇవ్వాలని ఒక కండిషన్ పెట్టుకోగలిగితే, ఇవన్నీ కూడా మాట్లాడకుండా ఆ రోజున కేంద్ర మంత్రులు దుర్మార్గులు, పిల్లులు, నక్కలని చెప్పి వాళ్ళ రోడ్ల మీద ప్రజల దగ్గర తప్పుదోవ పట్టించి అమాయక ప్రజల్ని ఇవాళ కూడా మళ్ళీ అక్కడి నుంచి మేము మా కుటుంబాలంటే ఏంటండి ఇది దారుణం? ఇది ప్రజలకు లేవా కుటుంబాలు? రమ్మనండి, వారానికి ఒకసారి 2 రోజులు సెలవులు ఇచ్చారు, 15 రోజులకు ఒకసారి వాళ్ళకి రాయితీలు ఛార్జీలు ఇచ్చి హైదరాబాద్ వెళ్ళి ఫ్యామిలీతో గడపమనండి. వీళ్ళంతా ఫ్యామిలీతో గడుపుతున్నారా? ఎంప్లాయ్మెంట్ ప్లేస్ లో ఉంటున్నారా? సో అది నా అభిప్రాయం.